ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. నిన్న ఈవినింగ్ అయితే వచ్చామండి. ఇంకా 3 days హాలిడేస్ కదా అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. అమ్మాళ్ళ కిచెన్ అండి ఇది. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా కొంచెం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్, ఇంకా వీడియో మొత్తం అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నేను పెట్టిన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఇదైతే మా చిన్నది ఇంకా నిద్ర లేచింది. కొంచెం సండే కదా ఇంకా ఇక్కడ ఉన్నాము. కొంచెం లేట్గా లేచిందండి. ఇంకా టైం అయితే 8 ఇలా అయిపోయింది. ఇంకా లేచి చూసారా ఉయ్యాలని చక్కగా ఊక్కుంటుందో. ఇంకా ఇదంతా అయితే ఇలా ఉంటుందండి. ఇంకా టార్చర్ అని సెలవు అయితే ఇంకా ఈరోజు అయితే ఇంకా ఆయిల్ రాయాలి. ఇంకా పిల్లలు ఇంటిగా ఉన్నారంటే లేట్గా లేస్తాము. దానికి తోడు ఇంకా అలా టైం సరిపోతుంది. కొంచెం లేట్గా లేగడంతో అన్ని పనులు కూడా లేట్గా అయిపోతాయి. ఇంకా వీళ్ళకి కొంచెం ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను పెద్దానికి. ఇంకా దీనికి పెట్టాక చిన్నదానికి కూడా ఆయిల్ పెట్టాలి. ఇంకా అలా ఈ టైం అయితే కంపల్సరిగా ఈ ఆయిల్ రాయడం, ఇంకా పేలు ఇలా ఉంటాయి కదా ఇలా చూడడం, ఇలా ఈ సండే వచ్చేసరికి ఇలా టైం అనేది ఒక అరగంట, 1 గంట టైము ఇలాగ ఇక్కడే అయిపోతుంది. ఇంకా ఇది అయిన తర్వాత టిఫిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా అయిపోయిందండి సండే ఇలా ఉంటుంది. ఇంకా మా చిన్నది ఉంది అదేనండి. ఇంకా దానికి కూడా రాయమని అడుగుతుంది. ఇంకా దీనికి రాసాక దానికైతే రాయాలి. నాన్న వాళ్ళు అయితే పొలంకి వెళ్ళారు. తెల్లవారులే మేము లెక్క ముందే నాన్న చిన్న ఇద్దరు అన్నం పట్టుకుని అయితే ఇంకా వెళ్ళిపోయారండి వాళ్ళు. ఇంకా నా పక్కనే ఉంది కదా అనిత, మా అన్నయ్య ఆవిడండి, వదిన వరుసకి. కానీ నేను చిన్నది కదా నాకన్నా, అందుకని చెప్పి అనిత అని పిలుస్తాను. అనిత అండి పక్కనే. ఇంకా దీనికైతే ఆయిల్ రాయడం అయ్యింది. ఆయిల్ రాసిన వెంటనే ఎప్పుడు చిక్కులైతే ఇప్పనండి. ఎందుకంటే ఇంకా వెంటనే అయితే కొంచెం తల పొడిగా ఉండడం వల్ల చిక్కులు ఇప్పితే చాలా నొప్పిగా ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం నానాక అయితే తల ఒక అరగంట ఇలా అయిన తర్వాత అయితే ఒక పావు గంటైనా తీసుకుంటాను. అప్పుడైతే ఇంకా నేను తల దువ్వడం, చిక్కులు ఇప్పడం అయితే చేస్తాను. మా చిన్నది ఉంది కదండి, ఇంకా అది అస్సలు పెంకిది. నేను రాస్తానంటే వద్దు అని చెప్పి వాళ్ళ అత్తనే రాయమంది. తనైతే ఇప్పుడు 9th month ప్రెగ్నెన్సీ, అదైతే ఇంకా కొంచెం రెస్ట్లో ఉండాలి. కానీ మా చిన్న చూసారా ఇంకా వాళ్ళ అత్తకే ఇంకా పనులన్నీ చెప్తుంది. ఆ అత్తే అన్నం పెట్టాలి, అత్తే ఇంకా వేయాలి అని. అలాగే ఓపిక మీద ఇంకా రాస్తుంది దానికైతే. ఇంకా హెయిర్ అయితే కొంచెం షార్ట్ కదా, వేరంగా అయిపోయింది. రాసేసాక ఇంకా అయితే తనకు కూడా ఇలాగే హెయిర్ బ్యాండ్ పెట్టేసి వదిలేసాము. ఇంకా ఇదంతా అయిన తర్వాత అయితే ఇంకా పిల్లలు బ్రష్ చేసుకొని ఎగ్స్ అయితే ఉడకబెట్టాను కదా, ఆ ఎగ్స్ అయితే ఇవ్వాలి. ఇంకా ఎగ్స్ తెద్దామని చెప్పి ఇంకా లోనకైతే వెళ్తున్నాను. ఇదండి మా చిన్నది తింటుంది. ప్లేట్లో వేస్తే ఇంకా చాలా చిన్న తింటుంది. ఏదైనా చిన్నగా తింటుంది. వాళ్ళైతే ఎగ్స్ తినేసారు. ఇంకా నేను టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేసాను. టిఫిన్స్ కూడా ఒక్కొక్కరు అయిపోయింది. ఇదే నాదే లాస్ట్ది. ఇంకా టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా టిఫిన్ అయిన తర్వాత కొంచెం అయితే ఫ్రెష్ అయితే అయిపోయాము. ఫ్రెష్ అయిన తర్వాత అయితే ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఒక పక్క అయితే రసం పెట్టేశాను, ఒక పక్క అయితే రైస్ పెట్టేశాను. ఇంకా అన్నయ్య అయితే చికెన్ తెచ్చేసి ఇచ్చేసాడు. ఇంకా చికెన్ కూడా ఇంకా ప్రిపేర్ చేయాలి. ఇంకా ఈ 2 అయ్యేలోగా ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసరికి ఈ 2 అయితే అవుతాయి. ఇంకా అయితే వంటకైతే ప్రిపేర్ అయిపోదామా. ఇంకా నేనైతే వంట చేసుకుంటున్నాము. ఇంకా రసం అయితే మరిగిపోయిందండి. నేనైతే తాలింపు పెడితే కొంచెం పట్టదు. మా అనిత బాగా పడుతుంది, అంటే బాగా చేస్తుంది రసం అనేది, చాలా బాగుంటుంది తన చేతితో తాలింపు పెడితే. అందుకని చెప్పి తనే రసం అయితే తాలింపు పెట్టేస్తుంది ఎప్పుడూ. నేనైతే ఎప్పుడు పెట్టేవారు
అందుకని తాలింపు అయితే ఎప్పుడు పెట్టను. చాలా బాగుంటుంది, ఉట్టి రసంతోనే తినాలనిపిస్తుంది అండి. చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఏమీ లేదు, నార్మల్గా ఇలాగే పోపు పెట్టుకుంటుంది. అయినా నేను పెడితే ఇంకోలా ఉంటుంది, తను పెడితే ఇంకోలా ఉంటుంది. చాలా బాగుంటుంది అని చెప్పి తన చేతే ఇంకా తనకు శ్రమ అయినా సరే నేనే తనే తాలింపు పెట్టింది. ఇంకా దానికైతే నేను కొంచెం హెల్ప్ అయితే చేసేసాను. ఇంకా రసం అయితే అయిపోయిందండి. ఇంకా దించేసి ఇంకా రైస్ కూడా ఈలోగా అయిపోతుంది. నేను చికెన్ ఇంకా క్లీన్ చేసుకొని ఆనియన్స్ ఇంకా ఇవన్నీ అయితే సరిపోతుంది టైము రైస్ అయ్యేలోగా. ఇంకా టిఫిన్ చేసే ఉంటాయి కదండి అంట్లు, అవి అయితే కొంచెం క్లీన్ చేసుకుంటాను. సింక్లో ఉంటే ఇంకా కొంచెం చిరాగ్గా ఉంటాయి, ఏదో ఎక్కువ పని ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. అందుకే రైస్ అయ్యేలోగా ఇంక ఇవి క్లీన్ చేసుకుందామని చెప్పి అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఏం లేవు, ఇవేనండి టిఫిన్ చేసేవి. ఇంకా అయిపోయింది, ఇంకా రైస్ కూడా అయిపోతుంది. ఇంకా నేను ఈలోగా అయితే చికెన్ అయితే కడుక్కుంటాను. ఇంకా రైస్ కూడా అయిపోయిందండి. ఆనియన్స్ తరిమేలోగా ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ కూడా వచ్చేసుకున్నాను. ఇంకా చికెన్ అయితే కడుక్కున్నాను. కళాయి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అలా పెట్టేసుకొని ఇంకా నేను తినను, ఈరోజు సండే కదా అందుకని చెప్పి నాన్ వెజ్ అయితే తినను. పొటాటో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మా చిన్నాన్న కూడా తినరు, మొన్నే ఫీవర్ వచ్చింది వాళ్ళేదని చెప్పి ఇంకా తినరు. అందుకని చిన్నానికి నాకు అని చెప్పి పొటాటో ఒకవైపు అయితే గీసుకుంటున్నాను, తొక్కలు అయితే తీసుకుంటున్నానండి. ఇంకా ఇవి ఇంకొకరి అలా పని చేసుకుంటే ఫాస్ట్ కూడా అయిపోతుంది కదా. ఇంకా కళాయిలో ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసి ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకున్నాను. ఇంకా పొటాటో అయితే కట్ చేసుకుంటున్నాను. ఈరోజు లంచ్ ప్రిపేర్ చేసి స్టార్ట్ చేయడమే 11:30 అయిపోయింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేగడమే లేటు. ఇంకా దానికి తోడు ఇంకా టిఫిన్ అయ్యాక ఇంకా ఒక అరగంట ఇంకా టీవీ ముందు కూర్చున్నాము అందరము. టిఫిన్ అయ్యాక ఇంకా ఈ టైం అయితే అయింది, గబగబా చెయ్యాలి కదా. ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోయిందండి. ఇంకా నాన్ వెజ్ వండేటప్పుడు అయితే అస్సలు సింపుల్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనిపిస్తుంది నాకు. నాన్ వెజ్ వండేటప్పుడు చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది. ఇంకా ఇటు పక్క అయితే చికెన్ అవుతుంది కదా, ఇంకా ఇటువైపు కూడా ఇంకా పొటాటో ఇంకా ఫ్రై చేసుకుందామని చెప్పి ఇంకా పొటాటోకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అయిపోయిందండి. ఇంకా సింపుల్గా ఈ రెండు తాలింపు పెట్టేసి ఇంకా మూత పెట్టేసి ఇంక మనం ఒక పావు గంట అయినా టీవీ ముందు కూర్చున్నా సరిపోతుంది. ఇంకా పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఇంకా మా పెద్దదైతే చదువుతుంది, చిన్నదైతే టీవీ చూస్తుంది. ఇంకా వాళ్ళ ముందు కూర్చున్న టైం అయిపోద్ది. ఇది ఒక పావు గంట అయినా నేను కొంచెం సిమ్లో పెట్టేసి కూర్చుంటాను. ఇంకా పిల్లల ముందే కూర్చుంటాను. పిల్లలు సండే ఉన్నారంటే ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. ఇంకా చికెన్ అయితే బాగా క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను కదా, ఆ చికెన్ కూడా వేసుకున్నాను. కొంచెం ఆనియన్ టమాటీ వేగాక చికెన్ వేసుకుంటే కొంచెం బాగుంటుందని ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు కదా, నేనైతే ఇలా చేసుకుంటాను. ఒకప్పుడైతే మొత్తం చికెను ఉళ్ళు ముద్దలా చేసేసి పేస్ట్లా చేసేసి అయితే అప్పుడు చేసేదాన్ని. ఇప్పుడైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అయితే చికెన్ అయితే వేసుకుంటానండి. ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా చికెన్తో పాటు ఇంకా పొటాటో ఫ్రై కూడా అయిపోయింది. పిల్లలు ఇప్పుడు వంట అంతా అయిపోయింది. ఇప్పుడు 1 గంట అయింది కదా, పిల్లలకైతే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళకైతే ఇస్తాను. ఇంకా బాయ్.